2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈ మధ్యకాలంలో ఇవి చాలా ఎక్కువ అయిపోయాయని చెప్పొచ్చు. సో కోర్టు పరంగా కనుక మనం చూస్తే ఇది ఎంతవరకు లీగల్ అండ్ ఇందులో ఉన్న అటు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఒకవేళ వీళ్ళకి పిల్లలు పుట్టిన న్యాయస్థానం నుంచి ఇవన్నీ లీగల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఏదైనా మనస్పర్ధలు వస్తే మనకి ఏ విధంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే ఉష గారు. అసలు ఇది లీగలా? దీనికి కోర్టు ఎటువంటి న్యాయాలని చట్టాలని అమలు చేసి ఉందంటారు? అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ప్రధానంగా ఉష గారు ఇటీవల కాలంలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ కాదు, దేశవ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం అటు కొంతమంది పబ్లిక్ కోర్టు ఇచ్చినటువంటి చట్టాలు, కోర్టు ఇచ్చినటువంటి కొన్ని రకాల తీర్పుల్ని తప్పుపడతారు, లేదా సమాజంలో వస్తున్నటువంటి కొన్ని మార్పులని కూడా కొంతమంది చెప్తారు. సరే, ఆ విషయాల గురించి మనం పక్కన పెడితే 2013లో ఇందిరా శర్మ వర్సెస్ వివికే శర్మ అని చెప్పి ఒక కేసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఇండియాలో లీగల్ అన్నటువంటి ఒక మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. లీగల్ ఇల్లీగల్ అని చెప్పి ఎక్కడ సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్వచించినప్పటికీ, ఒక మీనింగ్, ఒక డెఫినేషన్ ఇవ్వనప్పటికీ కూడా ప్రజల్లో ఆ జడ్జిమెంట్ ఏమైపోయిందంటే ఇది కంప్లీట్గా లీగల్ అయిపోయింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు, కుల మత ప్రాంత వర్గాలకు అతీతంగా, వయసు తారతమ్యం లేకుండా కూడా ఎవరితోనైనా కలిసి ఉండవచ్చు అన్నటువంటి ఒక రాంగ్ మెసేజ్ ప్రజల్లో మాత్రం బలంగా వెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు దానికి తగ్గట్టుగానే దానికి స్పష్టంగా భారతదేశంలో ఎక్కడ చట్టాలు వేయలేదు. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ కూడా స్పష్టమైన సెక్షన్స్ కూడా ఎక్కడ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్కి సంబంధించి ఎక్కడ కూడా లేవు. కేవలం కోర్టులు ఇచ్చినటువంటి కొన్ని సందర్భాల్లో ఆయా సైటేషన్స్ని మాత్రమే మనం డెఫినేషన్గా తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ దీనికంటూ ప్రత్యేకమైన చట్టం అంటూ చేయలేదు. కానీ కేవలం ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం ఒక సందర్భంలో అక్కడ అంటే పబ్లిక్ యొక్క ప్రజల్ని ఈ ఆధార్ కార్డుని ఎట్లా నమోదు చేస్తారో జనాభా లెక్కల్లో భాగంగా అక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిటీ కోసం చెప్పి ఒక వెబ్సైట్ వేశారు. ఆ వెబ్సైట్లో ఒక క్లాస్ కూడా పెట్టారు. మీరు మ్యారీడా, అన్మ్యారీడా, లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నటువంటి ఒక క్లాస్ కూడా పెట్టడం జరిగింది. అది ఉత్తరాఖండ్ ప్రభుత్వం అఫీషియల్గా లాస్ట్ ఇయర్ 2025 ఇంట్రడ్యూస్ చేశారు. అది ప్రయోగాత్మకంగా చేశారు. అక్కడ కానీ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా కూడా చేయవచ్చు అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సో ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో మాత్రం అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండడం తప్పు కాదు, ఎన్రోల్ చేసుకోమంటారు. మీరు మ్యారీడా, అన్మ్యారీడా రెండు ఆప్షన్స్ కాకుండా, మ్యారీడ్ కాకుండా అన్మ్యారీడ్ కాకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా కూడా అక్కడ చెప్పమని చెప్పి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందే ఉండేది మేలు ఫీమేల్ రెండు ఆప్షన్స్ ఉండేవి. ఇక్కడ మేలు ఫీమేల్ జెండర్తో పాటు న్యూట్రల్ జెండర్ అని చెప్పి ఒకటి మనం అప్లికేషన్స్ ఇటీవల కాలం చూస్తున్నాం. అట్లానే ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్తో పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బహుశా దేశవ్యాప్తంగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి విషయాన్ని ఏదైనా స్పర్ధలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, ఇష్యూస్ వచ్చాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ రైజ్ అయినాయి, అటువంటి సందర్భాల్లో కోర్టు ఎలా పరిగణలో తీసుకుంటుంది? కోర్టు స్పష్టంగా ఎంతకాలం నుంచి వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు అన్న పాయింట్ని ప్రధానంగా చూస్తుంది. అంటే షార్ట్ టర్మ్ ఉన్నారా, లాంగ్ టర్మ్ ఉన్నారా అన్న విషయాన్ని కోర్టు ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. మరొకటి, వాళ్ళు ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు భార్యాభర్తలుగా చలామణి అయ్యారా లేదో కూడా కోర్టు పరిగణలో తీసుకుంటుంది. కొంతమంది పెళ్లి చేసుకోరు, కానీ భార్యాభర్తలుగా ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర, కాలనీలోను, వీధుల్లోనూ, చుట్టుపక్కలంతా కూడా భార్యాభర్తలుగా చలామణి అయితే కోర్టు 100% వాళ్ళని 100% భార్యాభర్తలుగానే కన్సిడర్ చేస్తుంది. ఈవెన్ దో రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా. ఇక్కడ మరో పాయింట్, లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉండేటప్పుడు మంగళసూత్ర ధారణ ఉందా, ఇట్లాంటివి కోర్టు పట్టించుకోవద్దు. అంటే రకరకాల మత విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలు, కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయదు. వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నట్టుగానే కోర్టు పరిగణలో తీసుకొస్తుంది. ఇక్కడ మరొక కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ రిలేషన్షిప్లు ఉండేటప్పుడు భార్యకి ఏదైనా ఇబ్బందులు కలిగాయి అనుకోండి, డెఫినెట్గా భార్య ఇక్కడ అతనిపైన డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస చట్టం, అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ కూడా అతను ఆమెను ఇబ్బంది కలిగిస్తూ మానసిక, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ రకంగానని ఇబ్బంది పెట్టినట్లయితే తప్పనిసరిగా అతని మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది డెఫినెట్గా. మరొకటి, ఇక ఆస్తి విషయాలకు వచ్చినప్పుడు ఆస్తి ఎలా ఉంటుంది? ఇక్కడ ఒకటే కీలకమైన పాయింట్ ఏంటంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, అంటే పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి ఏదైతే ఉంటుందో ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి భార్యకు మాత్రం ఆ ప్రాపర్టీ మీద హక్కు ఉండదు.
ఎలాగూ ఉండదు. మ్యారేజ్ చేసుకున్న వ్యక్తికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇక్కడ భర్తకు తన యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ వస్తుంది, పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్యకు వాటి మీద హక్కులు రాదు. అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఒకవేళ భర్త తన స్వాజితంగా సంపాదించుకున్న ప్రాపర్టీ ఏదైనా ఉంటే దాని మీద కూడా భార్యకు హక్కులు ఉండవు. ఈవెన్ దో మ్యారిడ్ లైఫ్లో కూడా అదే సందర్భం ఉంటుంది. భర్త సంపాదించుకున్న ఆస్తి మీద తాళి కట్టి ఉన్నటువంటి భార్యకు కూడా ఆ హక్కు ఉండదు. తాళి కట్టించుకున్న భార్యకు కూడా ఆ ప్రాపర్టీ మీద అసెట్స్ ఉండదు, ఎందుకంటే తన స్వాజితమైన సంపాదన కాబట్టి దాని మీద కూడా ఉండదు. సో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది ఇక్కడ కూడా. ఇకపోతే వీళ్ళిద్దరు సహజీవనంలో ఉండేటప్పుడు ఎవరైనా పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లలకి తండ్రి ఎవరంటే ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి భర్త ఎవరైతే ఉన్నారో, అంటే భర్తగా పిలువబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను డెఫినెట్గా ఈ పిల్లలకి తండ్రిగానే కోర్టు కన్సిడర్ చేస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఆ అమ్మాయి వెళ్ళి ఇతనే నాకు తండ్రి అని చెప్తే డెఫినెట్గా కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే తండ్రి అనేవాడు నమ్మకం, అమ్మ అనేది నిజం కాబట్టి డెఫినెట్గా ఆ స్త్రీమూర్తి చెప్పినటువంటి మాటనే కోర్టు కన్సిడర్ చేస్తుంది. అక్కడ రిజిస్టర్లో కూడా తండ్రి అన్నటువంటి పాత్ర దగ్గర ఇతను మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఈవెన్ అతని పెళ్ళి అయింది, అతని వేరే అమ్మాయితో సహజీవనం ఉంటే అదంతో పెద్ద లెంగ్తీ ఇష్యూ అయినప్పటికీ కూడా పెళ్ళయి వేరే వ్యక్తితో సహజీవనం ఉన్నప్పుడు కూడా అట్లా పుట్టిన పిల్లలకు కూడా ఇతనే తండ్రిగా సొసైటీలో చలామణి అవ్వాల్సి వస్తుంది. ఆ రిజిస్టర్లో కూడా తండ్రి పేరుగా ఇతనే వేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు భార్యాభర్తల మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్స్ ఉంటాయో సేమ్ కన్సిడర్ చేస్తారు. ఇక్కడ కేవలం వాళ్ళకి ఏంటంటే ఒక వివాహం అన్నటువంటిది ఉండదు, జరగలేదు అంతే. మిగిలిన యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి చట్ట ప్రకారంగా కోర్టు ప్రకారంగా ఏ రకంగా చూసుకున్న లివ్ ఇన్ రిలేషన్షిప్లు అంటే ఒకటి ఇంపార్టెంట్. రీసెంట్గా ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. సుమారుగా 15 సంవత్సరాల పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి అమ్మాయి ఒక బిడ్డను కూడా కన్న తర్వాత ఏదో వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఏర్పడిన తర్వాత ఆ అమ్మాయి డైరెక్ట్గా కోర్టుకి ఆశ్రయించి నన్ను ఇతను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు కాబట్టి, నన్ను లైంగికంగా వేధించాడు కాబట్టి ఇతని పైన చర్యలు తీసుకోమని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ క్లెయిమ్ చేసి, ఐ థింక్ యూపీలో కేసు అనుకుంటాను, దీని మీద ఆమె డైరెక్ట్గా అతని మీద కేసు పెట్టింది. నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోకుండా 15 ఏళ్ల పాటు మోసం చేశాడు, బిడ్డను కూడా నేను కన్నానని చెప్పి ఆ అమ్మాయి కోర్టుకి వెళ్తే ఈ విషయం లోవర్ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో అయిన తర్వాత సుప్రీంకోర్టు ఐ థింక్ ఒక 2 days బ్యాక్ ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. మీరు 15 సంవత్సరాల పాటు అతనితో సహజీవనం ఉన్నారంటే మిమ్మల్ని లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే కన్సిడర్ చేస్తాం అంతే తప్పించి అంటే లైంగికంగా మీ పైన దాడి చేశాడన్నటువంటి స్పష్టమైన ఆధారాలను ఇక్కడ మనం చూపించలేము. ఎందుకంటే పరస్పర అంగీకారంతో మీరిద్దరు కూడా సహజీవనం చేశారు కాబట్టి అతని పైన రేప్ 374 అన్నటువంటిది అఘాయిత్యం కింద రేప్ పెట్టుకునే కేసు అధికారం లేదు అని చెప్పి ఇది చాలా గొడ్డలు పెట్టి ఈ యొక్క సైటేషన్. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఉన్నంతకాలం బాగానే కలిసి ఉంటారు, సడన్గా ఏం చేస్తారంటే మ్యారేజ్ నేను చేసుకోలేదు కాబట్టి నీ ఆటలు ఆడిస్తాను, నేను రోడ్డుకి ఇడిస్తాను, నేను హెరాస్మెంట్ చేస్తాను. రీసెంట్గా ఒక కేసులో కూడా మనం ఆడియో లీక్స్ అవి వింటున్నాం. ఇలాంటివి ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్లో అంటే లాంగ్ టైం రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళని ఇలాంటి కేసులు పెట్టడానికి అధికారం లేదు అంటే స్పష్టంగా కోర్టు ఇక్కడ చూస్తుంది వాళ్ళు ఎంతకాలం నుంచి ఉన్నారు, అలాగే చుట్టుపక్కల సొసైటీలో వాళ్ళు ఏ రకంగా చలామణి అయ్యారు అన్నది ఈ 2 యాంగిల్స్లో చూస్తుంది లివ్ ఇన్ రిలేషన్షిప్. దీని మీద స్పష్టంగా చట్టాలు లేనప్పటికీ కూడా కలిసి చాలామంది ఉంటున్నారు. చాలా సందర్భాల్లో ప్రాపర్టీస్ కొంటారు, అసెట్స్ కొంటారు, గోల్డ్ కొంటారు. నా దగ్గరకు వచ్చి చాలామంది క్లయింట్స్ చెప్తారు, సార్ మేము అందరం కలిసి ఒక ప్రాపర్టీ కొన్నాం సార్, కలిసి జాయింట్గా ప్రాపర్టీ కొన్నాం. ఎవరెవరితో కొనొచ్చు, తప్పేమీ లేదు. కానీ కొన్ని సందర్భాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్కి మ్యారిటల్ స్టేటస్ కంటే వీసాకి వెళ్ళాలన్నా పాస్పోర్ట్కి వెళ్ళాలంటే అబ్జెక్షన్స్ అవుతాయి. కానీ మ్యాక్సిమం రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఈరోజు లివింగ్లో కనిపిస్తున్నాయి. వీళ్ళ మధ్య ఒక పరస్పర అవగాహన ఉన్నంతకాలం ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తేనే ఇమీడియట్గా అప్పుడు ఆడవాళ్ళకి మా హక్కులు, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హెరాస్మెంట్స్ గుర్తొస్తాయి. దయచేసి మీ ఆపోజిట్ పర్సన్ మీద హక్కులు ఉంటాయి కాబట్టి మీరు కూడా ఎటువంటి కేసులు పెట్టే ప్రయత్నం చేయొద్దు అని అయితే స్పష్టంగా చెప్పొచ్చు ఉష గారు. ఎవరైతే లివింగ్లో ఉన్నారో అటు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు పూర్తిగా వీడియోని చూడండి, చాలా విషయాలు మీకు అర్థమవుతుంటుంటాయి. సో దీనికంటూ కొన్ని చట్టాలు ఉంటాయి, దానికి తగ్గట్టే పనిష్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతిదాని అడ్వాంటేజ్ తీసుకొని మనం ఎలా అయినా చలామణి అవ్వచ్చు అనుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు అవుతూ ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఆడపిల్లలు లేదా అబ్బాయిలు ఈ వీడియో చూసి మేము కొన్ని ఇయర్స్ నుంచి లివింగ్లో ఉన్నామండి, మాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా కొన్ని మేము డైరెక్ట్గా కలిసి సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటున్నాం, మాట్లాడాలనుకుంటున్నాం అనుకుంటే డెఫినెట్గా రవీంద్రనాథ్ గారు కేసు టేకప్ చేస్తారు, డెఫినెట్గా డీల్ చేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రవీంద్రనాథ్ గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.